రైట్. ఇక తెలంగాణలో పేద రైతుల భూములను రేవంత్ సర్కారు చెరబెడుతున్నది. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలోనే నేడు రీజనల్ రింగ్ రోడ్డుతో భూమాయ చేస్తుంది. గతంలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ కాదని కొత్తగా అలైన్మెంట్ను అష్టవంకర్లు తిప్పింది. పెద్ద నేతల భూముల విలువలు పెంచేందుకు పేద రైతుల భూములను మింగేస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్రిబ్యునల్ నిర్మాణంపై మొసలి కన్నీరు కార్చింది కాంగ్రెస్. అలైన్మెంట్ మార్పుపై హామీలు గుప్పించింది. రైతులను రెచ్చగొట్టి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఉసిగొలిపింది. ఇప్పుడు గద్దెనెక్కినటువంటి తర్వాత అసలు రంగు బయటపెట్టింది. దక్షిణ విభాగంపై అలైన్మెంట్ను ఇష్టానుసారంగా మార్చేసింది. ఇందుకోసం కేంద్రం ఇచ్చే నిధులు వద్దని సొంత నిధులతోనే రింగు రోడ్డు కట్టేందుకు సిద్ధమైంది. రేవంత్ రెడ్డి ఆడుతున్న ఈ ట్రిబ్యునల్ చదరంగంలో బక్క చిక్కిన రైతులే బలిపశువులు అవుతున్నారు. ఇప్పటికే హెచ్ఎండిఏ కొత్త అలైన్మెంట్కు సంబంధించి సర్వే నెంబర్లు సైతం ప్రకటించింది. దీంతో భూములు కోల్పోతున్న రైతులంతా సర్కారుపై జంగ్ సైరన్ మోగించారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో రైతులు ఆందోళనను ఉధృతం చేస్తున్నారు. వాస్తవానికి ట్రిబ్యునల్ పాత అలైన్మెంట్తోనే పెద్దోళ్ల భూములకు ముప్పు ఉందనే కాంగ్రెస్ సర్కారు కమాల్ చేసింది. దాన్ని తెలివిగా చిన్న సన్నకారు రైతుల భూముల్లోకి మలిపించి అందుకే ట్రిబ్యునల్కు వ్యతిరేకంగా గత కొంతకాలం నుంచి తీవ్రమైనటువంటి ఆందోళనలు జరుగుతున్నాయి. రోడ్డుకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కి పోరాడుతున్నారు. తలలు తెగిపడ్డా సరే భూములు మాత్రం వదులుకునే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఓవైపు ఆందోళనలు ఉధృతం అవుతున్న సర్కారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. కనీసం కాంగ్రెస్ మంత్రులకు రైతుల గోడు వినే ఓపిక కూడా లేకుండా పోయింది. నిర్వాసితులతో మాట్లాడి కనీసం భూసేకరణ చట్టం ప్రకారం మార్కెట్ రేటు ప్రకారం భూములు ఇచ్చేలా ఒప్పించే ప్రయత్నం కూడా చేయడం లేదు. కడుపు మండి రోడ్డెక్కిన రైతులపై నిర్బంధాన్ని అస్త్రంగా ప్రయోగిస్తుంది. ఇటీవల ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీసు దగ్గర ఆందోళన చేసినటువంటి రైతులను పోలీసులు అరెస్ట్ చేయడమే ఇందుకు నిదర్శనం. రింగు రోడ్డు అంటే కాంగ్రెస్ నాయకులు తమ చేతికున్న రింగులా భావిస్తారు. ఎటు పడితే అటు తిప్పుతారు. నాటి ఔటర్ రింగు రోడ్డు అయినా తాజాగా ట్రిబ్యునల్ అయినా ఇదే చెబుతున్నది. ఇదే కాంగ్రెస్ నేతల భూమంతర్ చరిత్ర. రింగు రోడ్డుకు హస్తం పార్టీకి రక్త సంబంధం ఉంది. అది పేదల రక్తం తాగే సంబంధం. ఇతర పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు రింగు రోడ్లకు అలైన్మెంట్లు ఖరారైతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలైన్మెంట్లు అష్టవంకర్లు తిరుగుతుంటాయి. కాంగ్రెస్ నాయకులు నాదస్వరం ఊదగానే రింగు రోడ్డు ప్లాను తాచు పాములా మెలికలు తిరుగుతోంది. పెద్దోళ్ల భూముల్లోంచి ఖరారైన అలైన్మెంటు హఠాత్తుగా మార్చుకుని బక్కపేదల భూముల మీదకు పడగ విప్పుతుంది. ఇప్పుడు ట్రిబ్యునల్ విషయంలో జరుగుతున్నది కూడా అదే. అధికార పార్టీ నేతల కోసం, వారి భూముల కోసం, వారి వెంచర్ల పరిరక్షణ కోసం రీజనల్ రింగ్ రోడ్డు అలైన్మెంటు రంగులు మార్చుకుంది. రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితుల పక్షాన పోరాడతామని ప్రకటించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. భూసేకరణ చట్టం ప్రకారం రేవంత్ ప్రభుత్వం నడుచుకోవాలన్నారు. ఇష్టానుసారంగా రైతుల భూములు లాక్కుంటామంటే చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. వికారాబాద్ జిల్లాకు చెందినటువంటి ట్రిబ్యునల్ నిర్వాసిత రైతులు తెలంగాణ భవన్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా భూములు కోల్పోతున్న రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్త కాదు. ఇదివరకు ఔటర్ రింగ్ రోడ్ కట్టినప్పుడు కూడా ఇట్లనే చేశారు. అప్పుడు కూడా ఏంటంటే ఇక మీకు చెప్తే మీరు పరిశాన్ అవుతారు. కానీ మా ఎమ్మెల్యే గారు ఒక పెద్ద ఆయన ఉండే అప్పుడు ఒక ఆయన ఈటెల రాజేందర్ గారు. ఈటెల రాజేందర్ గారి భూమి ఒక రింగ్ రోడ్ అలైన్మెంట్లో ఒక దానిలో పోతుంటే ఆయన పోయి అప్పుడున్న పెద్ద మనిషిని కలిసిరు. అప్పుడున్న ముఖ్యమంత్రిని కలిసి ఆయన ఏమన్నాడు, నువ్వు నా పార్టీలో చేయరు, పక్కకు తిప్పుతా, నీ భూమి ఒక్కట చూస్తా అని డైరెక్ట్గా చెప్పిండు. ఈయన పోవా నేను అట్లా చేయ అని చెప్పి ఈయన వచ్చి పో అని చెప్పి వచ్చేసిండు. అట్లాగే ఆ ఔటర్ రింగ్ రోడ్ని ఎన్ని రకాలుగా తిప్పిర్రంటే వాళ్ళు ఇష్టం, ఇక ఎటు తిప్పదలుచుకుంటే అటు తిప్పిర్రు. కొంతమంది వాళ్ళ భూములు వాళ్ళకి ఇష్టం ఉన్న అక్కడ ఇక్కడ ఇష్టం ఉన్న చోటు చేసుకుంటూ పోయినరు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఇలా ట్రిపుల్-ఆర్లో కూడా అదే పని చేస్తున్నారు. ఒరిజినల్గా కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ అలైన్మెంట్ అయితే మనం చేసినామో దానికి గిన్న ఒప్పుకుంటే ఇప్పుడు నిజానికైతే పెద్ద పంచాయతీ లేదు. ఇవాళ కావాల్సుకొని ఇంకా గమ్మత్ చెప్తాం మీకు, మీరు నేను చెప్తే మీరు నమ్మరు. ఇది కేంద్ర ప్రభుత్వం డబ్బులతోనే చేయించాలా మనం అని చెప్పి మనం ఏం చేసినామంటే జాతీయ రహదారికి లింకు చేసినాం దీన్ని. వీళ్ళు ఏం చేస్తారు ఎరికేనా,
మాకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పైసలు అవసరం లేదు, మేము సొంత పైసలతో కడతాము అని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఒరిజినల్ అలైన్మెంట్ నుంచి మారితే కేంద్ర ప్రభుత్వం పైసలు ఇయ్యేది, మార్చి సొంత పైసలతో కడుతున్నాం అంటున్నారు, ఏది రాష్ట్ర ప్రభుత్వ పైసలతో. వాళ్ళందరికీ నేను చెప్పేది ఏమంటే, ఇక్కడికి వచ్చిన మీరు 40-50 మంది ఉన్నారు, మీరు మాత్రమే కాకుండా ఇంకెవలోలే అయితే పోతున్నాయి. ఇప్పుడు 5 ఊళ్ళోళ్ళు ఇక్కడ ఉన్నారు, మిగతా రైతులే కూడా మీరు సంతకాలు గిన్న తీసుకొని అందరికీ తీసుకొని మీరు ఒక్క మూటికి వచ్చి ఒక్క దగ్గరికి వచ్చి మీరు గిన్న పిటిషన్ వేస్తాం హైకోర్టులో, ఇష్టం వచ్చినట్టు మారుస్తున్నారు, మాకు దెబ్బ కొడుతుర్రు, రైతులు నష్టపోతున్న వాళ్ళు ఉన్నారో, మీరు ఒక్క మూటికి వచ్చి గిన్న మీరు పిటిషన్ సంతకం పెట్టి ఇస్తామంటే మీ తరపున కొట్లాడతానికి కూడా మేము రెడీ. మా భూములు మాకినని తెలంగాణ మరలబడుతుంది. రాష్ట్రంలో రేవంత్ సర్కారు రైతుల భూములను మింగేస్తున్నది. నాడు లగజల నుంచి నేటి త్రిబులార్ దాకా పేదల భూములనే ప్రభుత్వం టార్గెట్ చేసింది. కాంగ్రెస్ నేతలు వారి బంధువుల భూములను కాపాడేందుకు ట్రిబులార్ అలైన్మెంట్ను ఇష్టానుసారంగా మార్చింది. అందుకే సర్కారు తీరుపై నిర్వాసిత రైతులు మండిపడుతున్నారు. మా ట్రిబులార్ నిర్వాసిత రైతులు రేవంత్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉధృతం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాలో రైతులు పోరుబాట పట్టారు. ప్రాణాలు పోయినా భూములు ఇచ్చేది లేదని తెగేసి చెబుతున్నారు. ట్రిబులార్ అలైన్మెంట్ మార్చిన రేవంత్ రెడ్డిపై రైతులు దుమ్మెత్తిపోతున్నారు. కాంగ్రెస్కు ఓటేసినటువంటి పాపానికి తమకు బతుకు లేకుండా పోతున్నదని మండిపడుతున్నారు. భూమిని నమ్ముకొని బతుకుతున్న తమకు దిక్కేదని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. అన్ని లోటు ఇచ్చాడు. మొత్తం నా దాంట్లో మా దాంట్లో వెళ్ళిపోతున్నాయి. ఏదో పూలం ఏదో నాకు 4 ఉన్నారు. 4 ఉంటే మన 2 ఎకరాలు అయినాక మేము ఏం చేసి బతకాలి? మేము కష్టపడి మేము లొట్టలో పడతాం. అయ్యి ఇంత కాళ్ళకి చెప్పు లేకుండా నెత్తిన బట్ట లేకుండా మేము కష్టపడుకోకుండా భూమి వాళ్ళు ఇచ్చిన భూమి కాదు, ముఖ్యమంత్రి ఇచ్చిన భూమి కాదు. మొత్తం మేము చేసుకొని బతకాలి. మొత్తం మేము ఎట్లా బతకాలి? మేము ఏం చేసుకొని బతకాలి? మాకు జాబులు లేవు, ఏమి లేవు.
పట్టుకొని మాట్లాడు. మేము రైతు కుటుంబంలో పుట్టినాము, మేము రైతు బిడ్డలం అని చెప్పారు ఫస్ట్లా. నేను చెప్తానే ఉన్నా, కాంగ్రెస్ వాళ్ళకు ఓటేస్తే ముంచుతారు అని మా ఊళ్ళో చెప్తానే ఉంటే పెద్ద ఎత్తున ఏం వేయలేదు. కానీ అక్కడ ఇల్లు కొంతమంది చేసిండ్రు, చిన్న ఊరే కదా ఏం చేస్తారని చెప్పి కేసీఆర్ పెట్టిన అలాట్మెంట్ మీదకి వెళ్ళి తీసేసి మా గౌరిపల్లి గ్రామంలో ముందలంగా పెట్టినా మా ఊరోళ్ళు మొత్తం నాశనం అయినరు. ఎంకంగా పెట్టినా మా ఊరోళ్ళని దగ్గర మా 90 ఎకరాలు పోతుంది మా ఊళ్ళో. మా సర్వే నెంబర్తో నాది ఒకటి 4 ఎకరాలు. మా వాళ్ళ మొత్తం కలిసి 90 మంది రైతులు. 90 మంది రైతులు ఒక గౌరిపల్లి కాడికే పోతే ఇంకా పక్క ఊర్ల రైతులంతా ఏం చేయాలి?